భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని భీమేశ్వరాలయానికి చేరుకొని అక్కడున్న భీమేశ్వర స్వామిని భక్తితో సేవిస్తారు. భీముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. అర్వాచీన గంగరాజు రెండవ వజ్రహస్త దేవుడు భీముడు ప్రతిష్ఠించిన భీమేశ్వరుడికి 11వ శతాబ్దంలో ఆలయం కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడకు సమీపంలోని భీమేశ్వరాలయానికి చేరుకుని ఈ ఆలయంలో కొలువైన భీమేశ్వర స్వామిని, బ్రాహ్మీ అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. ఈ ఆలయానికి ముందు తెలుగు, ఒరియా పద్ధతుల్లో నిర్మించబడిన 2 నందులు ఒకే పీఠమందు దర్శనమిస్తాయి. భక్తులు అనంతరం శ్రీముఖలింగేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుని ఆలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి, గోదాదేవి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను భక్తితో సేవిస్తారు. శ్రీముఖలింగేశ్వర స్వామి వారికి రోజూ చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజలు నిర్వహిస్తారు. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రోజూ చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజాధికాలను చేసి తరిస్తారు. శ్రీముఖలింగేశ్వరుడి దర్శనం సర్వశక్తిమయం. పూర్వజన్మల సుకృత ఫలం, యోగం ఉన్నవారికి ఈ దర్శన భాగ్యం లభిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. తండ్రి శ్రీముఖలింగేశ్వర, రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే ఆపద్బాంధవుడు శ్రీముఖలింగేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, భోళా శంకరుడిగా పూజలందుకుంటున్న శ్రీముఖలింగేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.